మొదటి వచనము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తా. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతులు విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకిష్టమైనట్టుగా మరి ఒక కుండ చేశాను. చాలున దానితో ఏం చేశాడట? మరి ఒక కుండ చేశాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం. ఈ చదవబడిన వాక్యాన్ని ప్రభువా మీరే మాకు విరిచి వడ్డించి మమ్మల్ని బలపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? ఇర్మియాతో మాట్లాడుతూ, ఇర్మియా నువ్వు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, వాడు అక్కడ సారి మీద పనిచేస్తున్నాడు. ఎందుకు ప్రభువా? నువ్వు వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతా అని చెప్పి అన్నప్పుడు ఇర్మియా ఒక గొప్ప ప్రాక్టికల్ ప్రవక్త. ఎవరైనా అనుభవంతో చేసిన ప్రవక్త, అనుభవశాలి అయినా అలాంటి ప్రవక్తోడు దేవుడు మాట్లాడుతూ, ఇర్మియా నువ్వు వెళ్ళు, కుమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ ఏం చేస్తున్నాడు చూడు అని చెప్పినప్పుడు లేచి ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళేతలకి ఇర్మియా వెళ్ళేతలకి ఏం చేస్తున్నాడంటే కుండ చేస్తున్నాడట. ఆ చేసే కుండ ఏం చేస్తుందంటే అతని చేతిలో విడిపోయిందట. 2 భాగాలుగా విడిపోయింది. విడిపోతే దాన్ని మరలా తిరిగి ఆ కుమ్మరి ఏం చేస్తాడు, దాన్ని మరలా ఇడిపోయిన దాన్ని బాగా గట్టిగా పిసికి దాన్ని మరలా ముద్దకు చేసి దాన్ని సారి మీద పెట్టి దానితోటి మరి కుండను చేశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనమందరం కూడా పరమ కుమ్మరి చేతిలో కుండలమే. ఇదంతా కూడా జిగట మంటి. ఏ ఒక్కరు కూడా శరీరం అనుకోవచ్చు, నా శరీరం అనుకోవద్దు. ఈ శరీరం అంతా కూడా మట్టే. ఈ శరీరం అంతా కూడా మట్టితోనే చేయబడింది. మనందరం కూడా మట్టివారమే అని చెప్పి కీర్తనకారుడు దావీదు కూడా సెలవిస్తున్నాడు. ఈ మంటి దేహాన్ని మనం ఎలాగూ దీన్ని మలుచుకోవాలి, ఎలాగూ ఈ మంటి ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ మంటి ఘటానికి రకరకాలైన వ్యాధులు బాధలు వస్తాయి. వచ్చినప్పుడు ఈ మంటి ఘటాన్ని కాపాడుకోవాలంటే ఎలాగూ చెప్తున్నా కదా. మన్ను దేవుడు సృష్టించిన భూమి, కుమ్మరి ఆయనే కుమ్మరి. అందుకని ఒక చక్కని పాట, పరమ కుమ్మరి పరిశుద్ధ దేవుడా, సారెపైనున్న మంటినయ్యా, పనికొచ్చే పాత్రగా చేయుమయ్యా. సారెపైనున్న మంటినయ్యా, పనికొచ్చే పాత్రగా చేయుమయ్యా.
పరమ కుమ్మరి పరిశుద్ధ దేవుడా, సారే పైనున్న మంటినయ్యా, పరిశుద్ధ పాత్రగా చేయుమయ్యా అని చక్కని పాట ఉంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా సారి మీద మంటిలో పాత్రగా చేయబడిన వారు. మనందరం చేసిన వాడు పరమ కుమ్మరైన దేవుడే. ఆ పరమ కుమ్మరైన దేవుని చేతిలో ప్రతి ఒక్కరూ మనం జీవిస్తున్నాము. ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. వారు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవారైనా సరే, ఎంత పేదవారైనా సరే, అందరికీ సృష్టికర్త ఒక్కడే. ఆయనే పరలోకపు కుమ్మరి, పరలోకపు దేవుడు. అందరూ మనం సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుని వైపు మనం చూడాలి. ఎందుకో తెలుసా? నిన్ను ఆదరించేవాడు, నడిపించేవాడు, నిన్ను కాపాడేవాడు కూడా ఆయనే. అందుకని అంటాడు కదా వాక్యంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలుకి దేవుడు కాడు. ఈ భూలోకంలో ఉన్న ప్రతి మానవునికి 800 కోట్ల మంది ప్రజానికికి అందరికీ దేవుడు ఆయనే. సృష్టికర్త ఆయనే. తల్లి గర్భంలో నిన్ను రూపించినవాడు. అందుకని ప్రభు ప్రేమలో మనసు చేస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా నీవు మాట్లాడకూడదు. ఆయనపై విశ్వాసం కలిగి జీవించాలి. ఆయన తలుచుకుంటే ఏ పాటి వాడండి మనుషుడు? నెబుకద్నెజరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఎవడు నిన్ను రక్షిస్తాడు? ఏ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు? నా చేతుల నుంచి అని చెప్పి పడేయండి అగ్నిగుండంలో అని చెప్పి షడ్రకు మేషక్కుని అభ్యర్థింగులను పడేయటానికి ఆజ్ఞాపిస్తే మన దేవుడు 4వ వానిగా దిగి వచ్చి వారికి అగ్ని వాసన కూడా తగలకుండా కాపాడిన శక్తి కలిగిన దేవుడు. 2 ముగ్గురు చూస్తున్న మిగతా వాళ్ళ కేంద్రం ఏమైంది? చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభు ప్రేమలో మనసు చేస్తున్నా అగ్నిగుండంలో దిగి వచ్చాడండి ఆయన. వాళ్ళని అగ్ని కాల్చుదాం అనుకున్నాడు. అగ్నిలో పడవేయటానికి వెళ్ళిన వారి యొక్క దేహాలంట కాలిపోయి బూడిదై మసైపోయి చనిపోయారంట. వారు బొబ్బరెక్కి పడేయటానికి వెళ్ళిన వాళ్ళ దేహాలన్నీ కాలిపోయినాయి, చనిపోయారు వాళ్ళు. కానీ అగ్నిగుండంలో పడిన షడ్రకు మేషకు అబేద్నెగోలకు దేవుడు దిగి వచ్చి, ఎప్పుడైతే దేవుడు అగ్నిగుండంలోకి దిగి వచ్చాడో అగ్నిగుండం ఏసీగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏ అగ్ని గుండం అయితే 700గా హెచ్చించబడిందో ఆ అగ్ని గుండంలోనే వారిని తల వెంట్రుకలు కూడా కాలకుండా దేవుడు కాపాడాడు. అలాంటి దేవుడు ఆయన. వారిని హింసించి బాధ పెట్టిన నెబుకద్నెజరు రాజుని ఏం చేశాడు దేవుడు? అదే దేవుడు ఏం చేశాడు చెప్పండి? గడ్డి తినిపించాడు. ఎన్ని దేశాలకు? మన దేశానికి మన ప్రధానికి ఒకడే ఉన్నాడు. ఆ దినాల్లో 127 దేశాలని ఏలిన వాడైన నెబుకద్నెజరు అంటే బబులోను సామ్రాజ్యము 127 దేశాలు ఏలిన ఆ రాజుని, నెబుకద్నెజరు రాజుని గడ్డి తినిపించిన వాడు.
మరలా తిరిగి ప్రభువా నేను చేసిన తప్పు, నన్ను క్షమించు, మరలా నా పూర్వస్థితిని దయచేయని చెప్పి ఏడ్చి మొరపెట్టుకుంటే తిరిగి తన యథాస్థితి జీవితాన్ని నెబుకద్నెజరు రాజుకి ఇచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు ఆయన. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా ఏ వస్తువు కూడా రూపించబడిన ఏ వస్తువు కూడా అది పని చేయదు. అందుకని ప్రభు ప్రేమలో మనం చేస్తున్న ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కుండ, నువ్వు కూడా కుండవే, ఆయన చేతిలో చేయబడి ఆవిడే. చెప్పే కదా, ఎంత గొప్ప విద్యావంతులైన, శాస్త్రవేత్తలైనా, అలాగనే ముఖ్యమంత్రులైన, ప్రధానమంత్రులైన ఎవరైనా సరే అందరినీ కూడా దేవుడే తల్లి గర్భంలో రూపించాడు. అలాంటి దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే కుమ్మరికి మంటి మీద ఏ విధంగా అధికారం ఉందో ఈ ప్రజలందరి మీద నాకు అధికారం లేదా అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆకాశంలో ఉండి సింహాసనాసనుడై ఈ సృష్టిని యావత్తును కూడా ఒక క్రమ పద్ధతులు నడిపిస్తున్న వాడే ఆయనే స్వయంభవుడైన యెహోవా. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించగలడు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే నీ జీవితాన్ని ఇది నెబుకద్నెజరు రాజు జీవితం ఏమైందో అదేవిధంగా చేయగలగడు. ఆయన సామర్థ్యం కలిగిన వాడు. అందుకని ఈ మధ్యాహ్న సమయంలో మనం చేస్తున్న కుండ విడిపోతే దానితోటి అదే మట్టిని పారవేయకుండా ఏం చేశాడంట, చక్కనే మరొక కుండను తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ పాటలో రాయబడింది ఒక మాట. ఇంకో మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40 వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తలకు శిష్యుల్లో ఒకడు రుచి చూసి, దైవజనుడా, కుండలో విషముంది. చాలయ్యా, ఇప్పుడు ఈ కుండలో ఏముందంట? దేవుడు చేసిన కుండే. చాలామంది జీవితాల్లో విషపు జీవితము. ఈ కుండలో విషముంది. కొంతమంది మనం చూస్తే విషం కక్కేవారు ఉన్నారు. అవునా కదా? విషపు కుండ ఎందుకు వచ్చింది విషపు కుండలోకి? విషపు కుండలోకి అని చూసినట్లయితే ఒకడంట కూరాకులకు ఏడటానికి వెళ్ళి మంచి గుబురుగా కనిపించిందట. ఏది? వెర్రి ద్రాక్షల చెట్టు. ఆహా, దొరికిందని చెప్పి ఏం చేశాడంట, ఒడి నిండా కోసుకొచ్చాడంట. కోసుకొచ్చి కూరకుండలు వేసి తరిగి కూరకుండలు వేస్తే ఆ కుండం అంతా కూడా విషం అయిపోయింది. ఫలించవలసిన మంచి ద్రాక్ష ఫలాలు ఫలించిన నీ జీవితంలో విషం నింపుకుంటున్నావు. విషపు కుండగా తయారైపోతున్నావు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ విషపు కుండని ఏం చేస్తే అది బాగుపడుతుంది? ఏం చేయాలి? ఆ విషపు కుండలో ఎలీషాకి వారు చెప్పినప్పుడు, అప్పుడు ఎలీషా, మీరు భయపడకండి, ఆ విషపు కుండని నా దేవుడు మార్చివేస్తాడు. ఆ విషపు కుండని నా దేవుడు మార్చివేస్తాడు. మంచి రుచికరమైన ఆహారంగా నీ జీవితాన్ని మారుస్తాడు
భయపడకని చెప్పి కొంత పిండి తీసుకురామని చెప్పి అన్నప్పుడు ఆ పిండి తీసుకొచ్చి కొండలో వేస్తే కూర మధురంగా మారిపోయింది. హల్లెలూయా. అలాగనే నా ప్రియ దేవుని బిడ్డ, విషము చిమ్ముతున్న నీ హృదయంలో పరిశుద్ధాత్మనే పిండి పోస్తే పిండి ఎలాగుంటుంది? తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యము. పరిశుద్ధమైన పిండి పోస్తే నీలో ఉన్న విషము విరిగిపోతుంది. నీ జీవితము మధురంగా మార్చబడుతుంది. అందుకే నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు ప్రేమలో మనవి చేస్తున్నా, నీ హృదయంలో ఉన్న విషాన్ని విరిగిపోవాలంటే పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు రా. దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించాయి. నీలో విషం విరిగిపోతే అప్పుడు నీకు అంత మధురంగా కనపడుతుంది. దేవుని శక్తి నీకు మధురంగా కనిపిస్తుంది. దేవుని ఆత్మ నీకు మధురంగా కనిపిస్తుంది. దేవుని సన్నిధి నీకు మధురంగా కనిపిస్తుంది. అలా కాకుండా విషపు చూపుతో చూస్తే, విషపు చూపు నిలిపితే ఏమయ్యాడు? విషపు చూపు నిలిపిన సౌలు, లేకపోతే రాజుగా ఉన్న సౌలు, దావీదు యుద్ధానికి వెళ్ళి మంచిగా యుద్ధం చేస్తే అందరూ కూడా దావీదును పొగుడుతున్నారని. ఏమని? దావీదు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది అంటే మాటలంట. ఆ మాటలానికి నచ్చలేదంట. ఆ రోజు నుంచి విషపు చూపు. చాలామంది జీవితాల్లో విషము, దుర్నీతి, అపవిత్రత. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, విషము చిమ్మే ఆ సౌలు జీవితము చివరికి మరణానికి దారి తీసింది. చంపాలనుకున్న దావీదేమో గొప్ప మహారాజుగా దేవుడు చేశాడు. ఎస్, మన జీవితాలు, మన కొండలు విషంతో ఉండటానికి వీలు లేదు. విషం విడిచివేయబడాలి. విడిచివేయబడాలంటే, పరిశుద్ధత కలిగిన జీవితం కావాలంటే ఒక్కటే, దేవుని సన్నిధిలో మాత్రమే, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మాత్రమే నీకు నెమ్మది కలదు. నీ విషము విడిచివేయబడుతుంది నీలో ఉన్న. అందుకనే ఒక సామెత ఉంది కదా అంట, ఏది? పాముకు తలలో విషము, తేలుకు కొండలో విషము, కలునికి నిలువెల్ల విషమే సుమతి పద్యం అనుకుంటుంది. అవునా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి విషంతో నిండితే ఎదుటి వారు కూడా విషంగానే కనిపిస్తారు నీ కళ్ళకి. అందుకని అంటారు కదా, ఏమని? పసికలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతుంది. నీవు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, నీలో ఉన్న విషము విరిగిపోవాలంటే, నీ జీవితం మధురంగా మార్చబడాలంటే ఒకే ఒక్క పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనే. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే నీ జీవితం మార్చబడుతుంది. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చి ఆ పిండి కొండలో పోసినప్పుడు ఆ కూర విషమంతా విరిగిపోయింది. నీలో ఏ పాపపు విషము దాగి ఉందో ఈ మధ్యాహ్న సమయంలో నాకు తెలీదు. నువ్వు ఎక్కడుండి ఈ వాక్యం వింటున్నా, నీ హృదయంలో ఉన్న విషయం ఏమిటో నీకు తెలుసు, బాగా తెలుసు. కానీ ఆ విషయంతో నీవు మరణిస్తే ఎక్కడికో తెలుసా?
ఆరని అగ్ని, పురుగు చావని చోటుకు వెళ్తావు, జాగ్రత్త అని చెప్పి ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యం నీతోనే మాట్లాడుతుంది. అందుకని నా ప్రియ సహోదరుడా, సహోదరి, నెబుకద్నెజరు రాజు కూడా విర్రవీగాడు. నేను రాజుని, 127 దేశాలని ఏళ్తున్నా అని చెప్పి అనుకున్నాడు. కానీ దేవుడు తలుచుకుంటే ఆ నెబుకద్నెజరు రాజుని ఒక్క రాత్రిలోనే ప్రజల్లో నుంచి వెళ్ళగొట్టి 7 కాలాలంట, 7 కాలాలు ఎలాగా గోళ్ళు, పశువులు గోళ్ళగా అయిపోయిన, పక్షులు గోళ్ళగా అయిపోయినాయట. తల వెంట్రుకలు ఎలాగా గద్ద వెంట్రుకలాగా అయిపోయిన తల వెంట్రుకలు, గడ్డం ఎదిగింది, బట్టలన్నీ చిరిగిపోయాయి, బట్టలు ఒంటి మీద లేవు, పశువులాగా గడ్డి మేస్తాడు. కారణం ఏంటంటే గర్వము. కారణం ఏంటంటే గర్వమే విషము. విషం అనే గర్వం ఉంది లోపల. ఆ గర్వంతో నెబుకద్నెజరు రాజు జీవించాడు. ఎప్పుడైతే తాను ప్రభా, అక్కడ రాశాడు కదా 5వ అధ్యాయంలో అనుకుంటా, 4వ అధ్యాయంలో ఏమని, ఆకాశమందలి దేవా, నీవే దేవుడు అని నేను గ్రహించలేకపోయాను. ఆయన నీకు, నీ భక్తులకి, నీ సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడా, అందుకనే నాకు ఈ శిక్ష వచ్చిందని చెప్పి ఏడ్చాడండి. అక్కడ సాక్ష్యం ఇచ్చాడు నెబుకద్నెజరు రాజే. సాక్ష్యం ఇచ్చాడున్నాడు, ఆకాశమందలి దేవా అని చెప్పి ఆకాశం వైపు తన కనులెత్తాడంటండి. ఆకాశం వైపు తన కనులెత్తి తన తప్పిదాన్ని ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు నాయనని చెప్పి ఏడ్చాడు. నేను గర్వించిన వాడనై నీకు వ్యతిరేకంగా మాట్లాడానయ్యా, నన్ను క్షమించని చెప్పి మొరపెట్టుకొని ప్రార్థన చేసి ఏడ్చినప్పుడు దేవుడు మరలా కనికరించాడండి. దేవుడు మరలా కనికరించాడు. ఎందుకంటే ఆయన వ్యతిరేకంగా మాట్లాడేవారినైనా ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. ఆయనను మహిపరిచే వారికి ఆయన ఆసనుడు. ఆయన్ను ఆరాధించే వారికి ఆయన ఆసనుడు దగ్గర ఉంటాడు. ఎప్పుడైతే నెబుకద్నెజరు ప్రార్థన చేశాడో తనలో ఉన్న గర్వపు విషము, ఏ విషయం ఉంది? గర్వం అనే విషయం ఉంది నెబుకద్నెజరు రాజులో. ఎప్పుడైతే ఆ గర్వపు విషాన్ని విరిచేసుకున్నాడు, దేవుని వైపు కళ్ళెత్తాడు, అప్పుడే దేవుడు ఆలకించి తన మరలా తన రాజ్యాన్ని తనకు అనుగ్రహించాడు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డ, మనం ఎవరైనా సరే, అది ఏ గర్వమైన నీ హృదయంలో ఉన్నా, అది ఏ విషయమైనా సరే, నీవు కూడా కుండవని గ్రహించు. కుండే పగిలిపోతే నువ్వు చస్తే, కుండతో ఒక పెంకుతోటి కాస్త నీళ్ళను పట్టుకుంటారేమో, కానీ మనిషి చస్తే వానికి ఏ విలువ ఉంటుందా? ఉండదు. ఎంత గొప్పవారైనా సరే నీకు విలువ ఉండదు. నువ్వు బ్రతుకుంటే ప్రాణం నీలో ఉంటేనే, నీలో జీవం ఉంటేనే నీకు విలువ. నీలో జీవం వెళ్ళిపోతే ఎంత గొప్ప, చెప్పండి, ఈ భూమి అంతటిని సంపాదించుకున్న వాడైనా సరే చెప్తున్నా, నెబుకద్నెజరు రాజునే తీసుకుందాం. ఆ నెబుకద్నెజరు రాజు ఒక దినం చనిపోయాడు. చనిపోయినప్పుడు గొప్ప 127 దేశాలు, మన ఇండియాతో కూడా సహా, మీకు తెలుసా, హిందీలో ఉంటుంది, హిందుస్థాన్ లేఖరు కూషు తక్ 170
27 ప్రొవిన్సెస్ అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంది. అవును ప్రియ దేవుని బిడ్డ, ఇన్ని దేశాలని ఇండియాతో సహా కూర్సు దేశం వరకు ఏలిన ఆ నెబుకద్నెజర్ రాజునే దేవుడు అలాగ చేస్తే నీవు నేను ఎంత అందుకని నీలో ఏ గర్వం ఉందో, ఏ విషం ఉందో ఆ విషయాన్ని విడిచివేయబడాలంటే పరిశుద్ధుడైన ఒకే ఒక్కడు దేవుని దగ్గర మాత్రమే నీకు ప్రాయశ్చిత్తం కలదు. ఆయన నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేవాడు. అది గర్వమైనా సరే, వ్యభిచారమైనా సరే, మోసమైన సరే, దొంగతనమైనా సరే, త్రాగుడు, జూదము, రకరకాల వ్యసనాలు, ఇవన్నీ కూడా విషము. కుండలో ఉన్న విషము, ఇన్ని రకాల విషాలతో కుండలు నిండిపోయాయి. అందుకని అక్కడ దైవజనుడు కేకేస్తున్నాడు, దైవజనుడా ఈ కుండలో విషం ఉంది, దైవజనుడా ఈ కుండలో విషముంది. విషపు ఉన్నటువంటి నీ జీవితాన్ని మార్చుకోవాలంటే రా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధిలో మోకరించు. నెబుకద్నెజర్ రాజు వలె అయ్యా నన్ను క్షమించని చెప్పి ఒప్పుకున్నట్లయితే నీ జీవితాన్ని ఆయన మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దినమున నెబుకద్నెజర్ రాజు మా జీవితాన్ని మార్చివేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దినమున ఉన్న దేవుడే, ఆ దేవుడే ఈ దినమున కూడా ఉన్నాడు. అందుకనే ఆ దేవుని వైపు మన కనులు ఉండాలి, మన దృష్టి ఉండాలి. విషముతో ఆ కుండ అలాగే నువ్వు మరణిస్తే ఆ విషపు కుండతోనే, వ్యభిచారంతోనే, మోసంతోనే, దొంగతనంతోనే, గర్వంతోనే నశిస్తే, మరణిస్తే ఎక్కడికి వెళ్తావో తెలుసా? వాక్యం సెలవిస్తుంది, ఆరని అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, నీ ఆత్మ చావదు, వేదన పడదవు వందు యుగాయుగములు, కాలమనే సముద్రములో జీవితమే చిన్న నావాయి, కాలమనే సముద్రములో జీవితమే చిన్న నావా. ఎక్కడికో ఈ పయనం, ఎక్కడికో ఈ పయనం, ఏదో ఈ నీ గమ్యం, ఏదో ఈ నీ గమ్యం, కాలమనే సముద్రములో జీవితమే చిన్న నావా. ఎక్కడ పగిలిపోయిందో ఈ నావా, ఈ కుండ నీకు తెలీదు. మంచి బలం ఉందని, లేక అధికారం ఉందని, లేక పలుకుబడి ఉందని చెప్పి, ఐశ్వర్యం ఉందని చెప్పి మనం ఒకవేళ విర్రవీగితే ఈ కుండ ఎక్కడ పగిలిపోతే ఎవరికి తెలుస్తుందా? చెప్పండి. అందుకని ఈ వాక్యం సెలవిస్తుంది, నీ జీవితం ఎక్కడ ముగుస్తుందో నీకు తెలీదు. ఒక చిన్న నావ లాంటిది మహాసముద్రము. ఈ కాలంలో నీ నావ చిన్నది ఎక్కడ పగిలిపోతుందో, ఏ తుఫానుకు బదులవుతుందో, ఏ కష్టాలకు నాశనం అవుతుందో నీకు తెలీదు. అందుకని ప్రభువు
ప్రేమలో మనవి చేస్తున్నా, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపు నీది కాదు, రేపు నీది మనది కాదు. మనం అనుకోవచ్చు, అందుకని విర్రగ వేయకూడదు, గర్వంతో నటించకూడదు. గర్వం అనేది చాలా భయంకరమైన పాపము. నీ జీవితాన్ని నాశనం చేసే పాపం అది. అందుకని ప్రభు ప్రేమలో మనవి చేస్తున్నా, నీ కుండలో ఉన్న విషాన్ని విరిచివేసుకోవాలి అంటే ఒకే ఒకటి పిండి. ఆ పిండే పరిశుద్ధమైన పిండి, దేవుని యొక్క వాక్యం అనే పిండి నీ కుండలో అనబడిన హృదయంలో పోయబడితే నీ జీవితాన్ని దేవుడు సెలయేర్లుగా మార్చివేస్తాడు. అంతేకాదు, ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకొని వస్తాడు. అంతేకాదు, ఇక్కడే కాదు, రేపు నీ కుండ పగిలిపోయిన తర్వాత ఏదో ఒక దినమన సృష్టించబడిన కుండ పగులుద్దా లేదా? కుండ ఎల్లకాలం ఉండదు. ఎంత మంచిగా చేసిన రంగులేసినా ఏదో ఒక దినమన కుండ పగిలిపోవాల్సిందే. అవునా కదా? అది 100 సంవత్సరాలు ఉన్నా సరే పగిలిపోవాల్సిందే ఏదో దినాన. అందుకని ఆ విషపు కుండతోనే నువ్వు చనిపోయినట్లయితే, పగిలిపోయినట్లయితే భయంకరమైన నిత్య నరకాగ్ని నీ కొరకు కాసుకొని ఉంది. ఎవరు చూసి చెప్పి అనుకోవచ్చు, చూసిన వారు చెప్పి రాసిన మాటలే ఇవి. పరిశుద్ధులైన ఏ దేవుడైతే సూర్యుని సృష్టించాడో, ఒక మాట చెబుతున్నా, సూర్యుని దేవుడు సృష్టించాడు. ఆయన సృష్టించిన దగ్గర నుంచి ఈ దినం వరకు మండుతూనే ఉన్నది అగ్నిగుండమే. అది ఆ అగ్నిగుండమే, ఆ సూర్యుడు అగ్నిగుండంగా దేవుడు మార్చేసి నీ కాళ్ళు చేతులు పట్టుకుని ఇస్త్రీ ఆ అగ్నిగుండంలో పడేస్తే ఏమవుతావు? నువ్వు ఏడుస్తావు, నీ ఆత్మ సావదు. కొండ అంటే శరీరం పగిలిపోదు, కానీ ఆత్మ మాత్రం చావదు. ఆత్మను అక్కడ పడేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? అందుకని ప్రభు ప్రేమలో మనసు చేస్తున్న నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు స్మరణకు తెచ్చుకో. ఈ సృష్టిని కాదు మనం చూడాల్సింది. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా, అవి కొండలు కానివ్వండి, రాళ్ళు కానివ్వండి, బండలు కానివ్వండి, ఇనుము కానివ్వండి, ఇత్తడి కానివ్వండి, బంగారం కానివ్వండి, ఏ లోహమైనా సరే అన్నీ కూడా ఆ దేవుడైన సృష్టికర్త సృష్టించి భూమిలో ఉంచితే వాటిని తీసుకొని అనుభవిస్తూ ఆ సృష్టికర్తపై తిరుగుబాటు చేస్తుందో విషము నింపుకొని. అందుకని నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు ప్రేమలో మనసు చేస్తున్నా, నీ దేవుని సన్నిధికి వచ్చి నీవు దేవునికి మొరపెట్టుకుని, ప్రభా నన్ను క్షమించు, ఇప్పుడైనా నా జీవితాన్ని మార్చివేసి ఒక మంచి జీవితాన్ని నాకు దయచేయని చెప్పి నెబుకద్నెజరు రాజు వలె అడిగితే, ఆ రాజును క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. నీకు కూడా ఒక మంచి నూతన జీవితాన్ని దయచేస్తాడు. అప్పుడు నీవే సాక్ష్యం ఇస్తావు, ఆ దేవునికి వ్యతిరేకంగా నేను జీవించినంత కాలము నేనేమీ కూడా సాధించలేకపోయాను. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన నా జీవితాన్ని మార్చివేస్తాడని నీవే సాక్ష్యం ఇస్తావు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డ, నీవు గ్రహించాలి నీలో ఏమి ఉంది. నువ్వు కూడా కొండవే మంటితో చేయబడిన వాడివే, ఆ పరమ కుమారి చేతిలో చేయబడిన వాడివే. ఆయనే నీ తల్లి గర్భంలో నీవెవరైనా సరే
నీ తల్లి గర్భంలో నిన్ను పిండాకృతి చేసి నీకు అవయవ నిర్మాణము చేసి నేను తల్లి గర్భంలో నుంచి బయటికి తీసుకొచ్చి ఇంతకాలం పోషిస్తుంటే అలాంటి దేవునిపైనే విషపు చూపు నిలిపే నిన్ను ఆ దేవుడు చూస్తున్నాడు. అరే, నిన్ను ఇంతకాలం కాపాడాను, చక్కగా పోషిస్తున్నాను, సంరక్షిస్తున్నాను, నాపైనే తిరుగుబాటు చేస్తావని చెప్పి దేవుడే గనక కన్ను ఎర్ర చేస్తే ఎంత నీ జీవితం, మన జీవితం. దేవుడే కన్ను ఎర్ర చేస్తే మన జీవితము ఏ పాటిది. అందుకని నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ప్రేమలో మనసు చేస్తున్నా, ఇప్పుడైనా నీలో ఉన్న విషము ఏ విషయం దాగిందో నాకు తెలియదు. ఎవరెవరి హృదయాల్లో ఎలాంటి విషయం దాగిందో అందరి హృదయాలు తేటగా చూస్తున్న ఒక్కడైనా పరలోకంలో సింహాసనాసీనుడై సర్వ సృష్టిని పరిపాలిస్తున్న మన మీద కూడా అధికారం కలిగి మనల్ని పుట్టించి పోషిస్తున్న ఆ దేవునికి మన హృదయంలో ఏముందో కూడా సమస్తము తేటగా కనిపిస్తుంది. నీవు అనుకోవద్దు, నా హృదయంలో ఉన్నాయి ఇతరులకేం తెలుసు, నేను మోసం చేస్తే ఇతరులకేం తెలుసు, లేకపోతే చక్కగా మెయింటైన్ చేస్తున్నా, పాపాలన్నీ కూడా కప్పిపెట్టుకుంటున్నా, నేను ఎవరికంట పడతలేదని చెప్పి అనుకుంటున్నామేమో. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. వినే చూసే దేవుడు. అందుకనే ఆ జీవము కలిగిన దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడకూడదు. మాట్లాడిన నెబుకద్నెజరు రాజు గతి ఏమైందో విన్నాం. 7 కాలాలు, కాలానికి 3 నెలలు, 7 కాలం అంటే 7 3 22 సంవత్సరాల నెల, 21 నెలలు, 12 నెలలు, సంవత్సరం 9 నెలలు, సంవత్సరం 9 నెలలు గడ్డి తిన్నాడు. 1 రోజు 2 రోజులు కాదు. తిరిగి తనకు బుద్ధి వచ్చినప్పుడు తన జీవితం మార్చబడింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ సమయంలో ఆ దేవునికి వ్యతిరేకంగా మనం జీవించకూడదు. ఒకవేళ ఇప్పటి వరకు ఆ దేవునికి వ్యతిరేకంగా నీవు జీవించినట్లయితే ఇప్పుడే దేవుని స్థలంలో మోకరించి నీవున్న స్థలములోనే నువ్వు ఎక్కడున్నా నా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఒకవేళ ఈ లైవ్లో వింటున్నా సరే, అక్కడ వింటున్న స్థలంలోనే నీవు మోకరిల్లి ప్రార్థన చేస్తే అక్కడే నా దేవుడు నీలో ఉన్న విషాన్ని విరిచివేసి నీకు ఒక మంచి నూతన మనసును దయచేస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు. పాప విషపు జీవితము మారిపోతుంది. అలాంటి కృప దేవుడు మనకందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో విన్న వాక్యాన్ని ప్రభా, ఇక్కడ మా బిడ్డలు కానివ్వండి, లైవ్లో కానివ్వండి, ఎంతమంది యూట్యూబ్లో వింటారో ప్రభా, అందరిని కూడా మీరు మార్చగలిగిన దేవుడు. వారి హృదయాలను కదిలించండి. నీ పరిశుద్ధాత్మ శక్తి కాపుదల భద్రత ప్రతి బిడ్డకు దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆమేన్.